హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. నాకు చాలామంది ఎకానమీకి ఏం బుక్స్ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అని కామెంట్స్ చేయడం జరుగుతుంది. పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు. సో అసలు ఎకానమీకి ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాను. నేను కూడా ఎకానమీ అంటే ఫస్ట్లో భయపడేదాన్ని. సో నాకు ఎకానమీ అంటే అసలు ఏం చదవాలో అర్థమయ్యేది కాదు. నాకు ఇప్పుడు ఒక రకమైన క్లారిటీ అనేది వచ్చింది. ఎకానమీ అంటే ఇది ఉంటుంది, అసలు ఎలా చదవాలి అనేది కొంచెం ఐడియా అనేది వచ్చింది. ఇప్పటికీ నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు టోటల్గా, బట్ ఇప్పుడిప్పుడే చదువుతున్నా అని చెప్పవచ్చు. అసలు ఎకానమీని ఎప్పుడూ నేను సీరియస్గా చదవాల్సిన టైం రాలేదు నాకు. గ్రూప్ 4 ఎగ్జామ్ చదివినప్పుడు ఎకానమీ వెయిటేజ్ తక్కువ కాబట్టి అసలు పక్కన పెట్టేయాల్సి వచ్చింది. తర్వాత గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదామా అంటే సీరియస్గా ఎప్పుడు టోటల్గా చదవలేదు. ఏదో కొన్ని చాప్టర్స్ మెయిన్గా చూసుకునేది, తర్వాత ఇంకా టోటల్ అయితే ఎప్పుడు పూర్తిగా చదవలేకపోయా. సో ఇప్పుడు ఈ 2 మంత్స్లో వచ్చేసి నేను చదివా, ఒక ఐడియా అనేది వచ్చింది. సో నేను ఎలా చదివా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎకానమీ అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటాం. అసలు ఎకానమీ అంటేనే మొత్తం డాటా ఉంటుంది అనేసి భయపడుతుంటాం. బట్ నేను వచ్చేసి ఈ 2 మంత్స్లో అర్థం చేసుకున్న దాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను తెలంగాణ ఎకానమీ ఎలా చదివాను, ఎలా కంప్లీట్ చేశాను అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. ఎకానమీకి నేను ఫాలో అవుతున్న బుక్స్ ఏంటి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో నేను తెలంగాణ ఎకానమీకి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ చూస్తున్నా అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024కు సంబంధించి బుక్ చూస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టోటల్గా కంప్లీట్ చేసా. ఇది చూస్తూ కొన్ని టాపిక్స్కి వచ్చేసి తెలుగు అకాడమీ చూస్తున్నా. ఇందులో మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ మనకి సిలబస్ చూస్తే ఫస్ట్ ఇక్కడ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఈ టాపిక్ మొత్తం నేను అకాడమీలోనే చూసా. అండ్ భూ సంస్కరణలకు సంబంధించి కొన్ని బడ్జెట్కి సంబంధించి బేసిక్స్ సంబంధించి ఇవి నేను ఇందులో చూసా, అకాడమీ బుక్లోనే చూసా. దీనికి సంబంధించి నా దగ్గర కొంచెం క్లాస్ నోట్స్ ఉంది. సో టాపిక్ అనేది ఫస్ట్ నేను సిలబస్ కాపీలో చూస్తూ దానికి సంబంధించి ఏ బుక్లో ఈజీగా ఉంది అని చూస్తా. అకాడమీలో ఫస్ట్ చూస్తా. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టోటల్గా చదవాల్సిందే, మనకి అందులో నుండి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చదివి మనకి కాన్సెప్ట్స్ కోసం అకాడమీ చూస్తా. అకాడమీలో అర్థం కాకపోతే వేరే ఏదైనా సోర్స్, నా దగ్గర విన్నర్స్ కూడా ఉంది, ఓల్డ్ ఎడిషన్ ఉంది, సో అందులో చూస్తా. అసలు మనకి అర్థమయ్యేలా ఎందులో ఉంది అని అక్కడ నుండి నేను సోర్స్ తీసుకుంటా. పర్టికులర్గా నేనైతే మెయిన్గా ఇక్కడ తెలుగు అకాడమీని ప్రిఫర్ చేస్తా. ఇండియా ఎకానమీకి కూడా మనకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంబంధించే ఇదే ఫాలో అవుతాను నేను. ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి ఇందులో బాగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడానికి, బేసిక్స్ అనేవి ఇందులో మనకి అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది అనేసి నేను ఇది తీసుకున్నా. బట్ అప్డేటెడ్ వర్షన్గా వచ్చేసి ఇక్కడ చౌటిష్ సార్ బుక్ తీసుకున్నా. చౌటిష్ సార్ బుక్ చూసా నేను రీసెంట్ది. అంటే నేను చౌటిష్ సార్ ఎకానమీ క్లాసెస్ తీసుకున్నా ఆన్లైన్. సో అది తీసుకున్నా కాబట్టి ఈ బుక్ తీసుకుంటే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నా. కానీ కొన్ని టాపిక్స్ చూసా, కొంతవరకు కొన్ని బెటర్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ చూసా. ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి చాలా హెవీ కంటెంట్ అనిపించింది నాకైతే. ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ చూసా చౌటిష్ సార్ బుక్లో చాలా హెవీ అనిపించింది. అంటే రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయి, సో ఇంకా ఎక్స్ట్రా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో చదవడానికి భయమేసేలా అనిపించింది. చాలా కంటెంట్ ఏదేదో రాసినట్టు అనిపించింది. సో నేను దీనికి వచ్చేసి నా దగ్గర క్లాస్ నోట్స్ ఉంది, ఆ క్లాస్ నోట్స్ చూసా. ఇంకా కొన్ని అప్డేట్స్ మాత్రం ఇందులో చూసా. టోటల్ ఇదంతా చదవడం అనేది ఈ షార్ట్ టైంలో నాతో కాలేదు. కానీ మీ ఫుల్ డీటెయిల్గా చదివి పర్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఇది ఈజీ ఉండొచ్చు, బట్ నాకైతే ఎకానమీ హార్డ్గానే ఫీల్ అవుతా. ఇంకా పూర్తి క్లారిటీ అనేది నాకు ఎకానమీ మీద రాలేదు, ఇంకా చదవాల్సిన అవసరం ఉంది ఎకానమీ.
సో ఇంకా నేను గ్రూప్ 2కి సీరియస్గా మళ్ళీ ఇంకా చదువుతా ఎకానమీ. చదివితే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే నేను ఇది టోటల్గా కంప్లీట్ చేయలేకపోయా. ఇందులో హార్డ్ ఉంది అనిపించి నేను తెలుగు అకాడమీ చూసా అండ్ నా దగ్గర ఉన్న క్లాస్ నోట్ చూసా. ఒక అప్డేట్స్ మాత్రం ఇందులో చూసా. సో చౌటి సార్ బుక్ చాలామంది అడుగుతున్నారు. చౌటి సార్ బుక్ అయితే ఫస్ట్ ఫ్రెషర్స్కి అయితే ఇది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్నీ అకాడమీ నుండే ఫాలో అవుతా అండ్ క్లాసెస్ విన్నా కాబట్టి క్లాసెస్ నుండి ఎక్కువ క్లాస్ నోట్స్ ఎక్కువ రివైజ్ చేస్తాను. నేను క్లాస్ నోట్ చూస్తూ ఈ బుక్ ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా అని ఇందులో అప్డేట్స్ చూడడానికి ట్రై చేస్తా. టోటల్గా అయితే నేను ఈ బుక్ ఇంకా చదవలేదు పూర్తిగా, ఎందుకంటే చూడగానే నాకు భయం వేసింది. అసలు ఎకానమీ అంటేనే భయపడతాను నేను. సో చదవాలి, ఇంకా చదువుతా సీరియస్గా. ఇప్పటి వరకు తెలంగాణ ఎకానమీ మీద ఒక కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకొని ఓకే ఇది నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నా. సో ఇందులో నేను ఫాలో అయినవి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ మంచిగా క్లియర్గా చదివా, కాన్సెప్ట్స్ నేర్చుకున్నా. తర్వాత వచ్చేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి టోటల్ ఇక్కడ ఆల్ టాపిక్స్ అన్నీ కవర్ చేసి సంబంధించి కొంచెం షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. అంటే క్విక్ రివిజన్ చేయడానికి వీలు ఉండేలా ఇక్కడ అన్ని టాపిక్స్ మనకి ఇంపార్టెంటే. సో ఇక్కడ మనకి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగానికి సంబంధించి చదువుతూ మిగతావి కూడా ఇక్కడ స్కీమ్స్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్థూల ఆర్థిక ధోరణిలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది దీనికి సంబంధించి టోటల్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బడ్జెట్తో సహా అన్ని అంశాలు క్లియర్గా చదివా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి. ఇది చదువుతూ మళ్ళీ నెక్స్ట్ మన తెలంగాణ ఎకానమీకి వచ్చేసి కొంచెం నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇక్కడ అవిభాజ్య ఏపీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది మనకి అకాడమీలో కొంచెం హెవీగా ఉంది అనేసి దీనికి సంబంధించి క్విక్ రివిజన్కి మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఆల్రెడీ చదవండి, ఏం కాదు, ఈజీగానే అనిపించింది నాకు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రఘుదేపాక బుక్ చాలా బాగుంది నాకు, ఎందుకంటే టోటల్గా చదివేసా కాబట్టి ఈజీ వేలో అర్థమైంది. అదంతా చదివి డాటా అంతా గుర్తుపెట్టుకున్నా. ఫస్ట్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఫస్ట్ చదవండి, కాన్సెప్ట్ చదువుతూ తర్వాత ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి వచ్చేసి డాటా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టోటల్ డాటా గుర్తుపెట్టుకోవాలి అని భయపడుతూ కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఉండొద్దు. మనం ఫస్ట్ కాన్సెప్ట్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ మీదనే అడగడం జరుగుతుంది. మనం ఇక్కడ భయపడినట్టు ఏం లేదు. సో ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ దానికి అప్డేట్స్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్స్ ఏమున్నాయి అనేసి తర్వాత అప్డేట్స్ చేసుకోండి. నేను ఫాలో అయిన స్ట్రాటజీస్ అయితే ఫస్ట్ నేను కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేసా ఎక్కువ అకాడమీ మీద. దానికి సంబంధించి క్లాసెస్ విన్నా, కొంచెం క్లాసెస్ విని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి సో నాకు ఈజీ అయింది. ఫస్ట్ ఎకానమీ అంటే నేను అసలు ఎక్కువ భయపడ్డా. ఎకానమీ అంటేనే వామ్మో 150 మార్క్స్ ఇంకా నాకు వచ్చినట్టేనా, ఇందులో ఇదే హార్డ్ అని ఫీల్ అయ్యా. సో ఒక్కొక్క టాపిక్ అనేది సబ్ టాపిక్స్గా ఎప్పుడైతే నేను డివైడ్ చేసుకొని దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకొని క్లియర్గా ఒక కాన్సెప్ట్ వైజ్ చదివానో ఎకానమీ అనేది నాకు ఇప్పుడు హార్డ్ అనిపించట్లేదు. సో మీరు కూడా ఇలానే చదవండి. ఎకానమీ అంటే ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే అది మనకి ఈజీగానే అనిపిస్తుంది. డాటా గుర్తుపెట్టుకోవడం లేదు, అది సెకండ్ థాట్. సో ఫస్ట్ మనం అన్ని టాపిక్స్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దానికి సంబంధించి మంచి బుక్స్ ప్రిఫర్ చేయండి. నేను వచ్చేసి ఎకానమీ అంటే ఇంకా చదవాల్సి ఉంది నాకు కూడా. అన్ని టాపిక్స్ నేను పర్ఫెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడిప్పుడే నేను సీరియస్గా చదువుతున్నా. ఇన్ని రోజుల్లో నా పర్సనల్ రీజన్స్ వల్ల చాలా వరకు చదవలేకపోయా. కాబట్టి ఇప్పటి వరకు 1 మంత్ 2 మంత్స్లో నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఆ టాపిక్ మీద ఇంకెక్కువ క్లారిటీ వచ్చింది నాకు. వీడియోస్ చేయడం వల్ల ఒక్కొక్క టాపిక్ గురించి చదవడం, దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఇలా ఆ టాపిక్కి సంబంధించి నేను ఇంకా పర్ఫెక్ట్ అయ్యా అని చెప్పవచ్చు. ఈ రకంగా నాకు పాజిటివ్ అయింది అని చెప్పవచ్చు. ఎకానమీ అంటేనే ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకుంటే తర్వాత చూస్తే కాన్సెప్ట్ మీదనే మనకి క్వశ్చన్స్ వస్తాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ చూసా కొన్ని, దాని మీద డాటాతోని చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎక్కువ కాన్సెప్ట్ వైజ్గా ఉన్నాయి. దాంట్లో మనం చాలా వరకు క్వశ్చన్ చేయగలిగేలా ఉన్నాయి కాన్సెప్ట్ నేర్చుకుంటే. సో అలా నేను చూసిన వారికి డాటా మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా కాన్సెప్ట్ నేర్చుకుంటే చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇప్పుడు వచ్చింది. సో ఇదే కాన్ఫిడెన్స్తో నేను ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవుతా. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఇంకా క్లారిటీగా నేర్చుకోవాలి. టోటల్ ఎకానమీలో పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీరు కూడా అలానే చదవండి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.